ప్రస్తుతం చూస్తున్నారు కదా ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజెంట్ అయితే బాగుందమ్మా. అంటే ఇప్పుడు అమ్మ ఒడి ఇంకా బస్సుల విషయానికి వస్తే ఉచిత బస్సు అనేది జిల్లాల వారీగానే ఉంటుంది, జిల్లాలు దాటి కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వేస్తున్నారు. అదనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు జిల్లా వారి అయితే కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే ముసలోళ్ళకి ఇస్తున్నారు, ఆ లేడీస్ కి అంటే మా ఆలోచన ఏంటంటే జనరల్ గా ఇక్కడ చూసినా, ఆంధ్ర చూసినా, కర్ణాటక చూసినా, తెలంగాణ చూసినా విద్యార్థులు మెయిన్ ఫ్రీ ఇస్తే హ్యాపీ మేడం. అది కూడా జిల్లాల వారి, అంటే ఇప్పుడు కర్ణాటకలో చూసినా కానీ జిల్లాలు దాటి మనకి ఉచిత బస్సు, తెలంగాణలో చూసినా కూడా జిల్లాలు దాటి మరీ ఉంది. కానీ ఆ జిల్లాకి మాత్రమే పరిమితం, వాళ్ళ ఆధార్ కార్డు అనేది ఎంతవరకు అదైతే మరి ఆయన ఏం ఆలోచించారో మాకు తెలీదు. మాకు ఉన్న నాలెడ్జ్ బట్టి అయితే 50 సంవత్సరాల వాళ్ళకి తీర్థయాత్రలకు ఫ్రీ ఇవ్వమానండి, స్టూడెంట్స్ కి ఫ్రీ ఇవ్వమానండి, అప్పుడు హ్యాపీగా ఉంటది. అది నా ఆలోచన అయితే అది. అదే కాకుండా ఇప్పుడు చూసుకున్నట్టయితే అమ్మఒడి అని చెప్పేసి మనిషికి ఇంత అని 15,000 అన్నారు. మరి వారు ఇచ్చే బ్యాగుల కోసం అని చెప్పేసి ఒక మనిషికి, అంటే ఒక విద్యార్థికి 2,000 తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదమ్మా. డబ్బులు అంటే ఫ్రీగా ఇచ్చేయాలి. డబ్బులు తీసుకోవడం అంటే మరి ఎంతవరకు అన్నది మీకు తెలుసు, అందరికీ తెలుసు. అది అంటే 13,000 ఇవ్వడం కరెక్ట్ అంటారు? జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పుడు కూడా 15,000 అని చెప్పేసి 13,000 ఇచ్చారు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే తప్పు పట్టారో అది నిర్వహించడం అదే కంటిన్యూ చేస్తున్నారు కదా ఈయన కూడా. ఇప్పుడు ఆయన ఇచ్చినప్పుడు 13,000, ఫస్ట్ 15 ఇచ్చి తర్వాత 13,000 ఇచ్చారు. మరి అంతకంటే పెంచితే మరి రాష్ట్రం ఎలా బాగుపడుతుంది? వాలంటీర్ల సిస్టమ్ అనేది ఎప్పటి వరకు కరెక్ట్ అంటారు? అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ల సిస్టమ్ అనేది బాగా సాగింది, మరి ఈ ప్రభుత్వంలో అంటే వాలంటీర్ పరిస్థితి ఏంటంటే వాలంటీర్స్ చేసి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేవారు. ఆఫీస్ లో వర్క్ ఉండేది కదా ఎవరికైనా, అది జీతాలు ఎక్కువ ఇచ్చినట్టే కదా. 5,000 ఇచ్చేవారు, వాళ్ళ వర్క్ అలాగే చేసేవారు. ఇప్పుడు ఇవ్వకపోవడం ఏంటంటే అంతా పంచాయతీ వాళ్ళు ఇలా వాలంటీర్ లేకుండా పని చేస్తున్నారు. కొంతమందికి తిరగలేని వాళ్ళకి వాలంటీర్లు లేకపోవడం వల్ల మైనస్ ఎక్కువ ఉంది.